హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రోషిని రోజ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఇంట్లోనే రేషన్ బియ్యంతో ఎలా చేసుకోవాలి వడియాలు అని చూపించబోతున్నాను. రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అవి 3 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇది పావు కేజీ గ్లాసు. పావు కేజీ గ్లాస్తో 3 గ్లాసులు రైస్ తీసుకోవాలి, రేషన్ బియ్యం. ఇంకా సగ్గుబియ్యం కూడా చిన్న గ్లాస్తో సగ్గుబియ్యం కూడా చిన్న గ్లాసు సగ్గుబియ్యం కూడా తీసుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా 4 టైమ్స్ వాష్ చేసి వడగట్టేసి అక్కడ బియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యం కూడా నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. రేషన్ బియ్యం కూడా 4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి నీళ్ళన్నీ వడగట్టేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా డ్రై అయిపోయాయో బియ్యం. సగ్గుబియ్యం కూడా నానిపోయాయి బాగా. ఈ లోపలే అల్లం పచ్చిమిరపకాయలు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. అల్లం పావు కేజీ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాము కదా, ఒక్కొక్క గ్లాస్కి 4 పచ్చిమిరపకాయలు చొప్పున వేసుకున్నాము. ఇప్పుడు ఆ బియ్యం ఎండిపోయి కదండి, అది వడగట్టుకున్నాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పొడి పొడిగా బియ్యం అయిపోతాయి. అవి ఏమొచ్చి మిక్సీ పెట్టుకోవాలి. మనం పిండి మిల్లుకి వెళ్ళవసరం లేదు. ఇంట్లో ఉన్న రేషన్ బియ్యంతో మనం ఎంతో మంచి రుచికరమైన సగ్గుబియ్యంతో బియ్యం కలిపి వడియాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్సీ పట్టేసుకుంటున్నాము ఆ బియ్యంని. నూకలా వస్తుంది, చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. చూసారా, నూకలా వచ్చేసింది చూసారా. ఇదిగోండి, ఇలా ఇలా రవ్వలా వచ్చేలాగా మిక్సీ వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాం, రవ్వ కూడా ప్రిపేర్ చేసుకున్నాం, సగ్గుబియ్యం కూడా నానబెట్టేసుకున్నాం కదా హాఫ్ అన్ అవర్. 3 ప్రిపేర్ అయిపోయి ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఒక మందటి గిన్నె తీసుకోవాలి, స్టీల్ గిన్నె. మనం 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, పావు కేజీ గ్లాసులు 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి 7 గ్లాసుల నీళ్ళు మాట. సో ఒక గ్లాస్కి 7 గ్లాసుల నీళ్ళు అంటే 7 3 21 గ్లాసుల వాటర్ ఈ లావుగా ఉన్న గిన్నె, స్టీల్ గిన్నెలో వేసుకోవాలి. 21 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్లోని. సాల్ట్ కూడా ఎక్కువగా యాడ్ చేయకూడదు, తక్కువే ఉండాలి. ఎందుకంటే వడియాలు ఎండిపోయిన తర్వాత సాల్ట్ ఎక్కువైపోతుంది. మనం టేస్ట్ చేస్తున్నప్పుడు లైట్గా సాల్ట్ ఉంటే సరిపోతుంది. ఎక్కువగా ఉంటే మళ్ళీ ఎక్కువైపోతుంది. సాల్ట్ అయితే చాలా తక్కువే వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టాం కదా, వాటర్ అయితే మరుగుతూ ఉంటుంది. మూత పెట్టేసి మరగనిద్దాం. వాటర్ అయితే మరిగిపోయింది. సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా, అవి వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి అలా కలుపుకోవాలి. సగ్గుబియ్యం వాటర్లో యాడ్ చేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. నీళ్ళు మరుగుతూ ఉంటాయి, అలాగే హైలోనే పెట్టేసుకోండి స్టవ్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సిద్ధం చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాటర్లో మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్లో ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు జీలకర్ర, వాము కూడా యాడ్ చేసుకోవాలి.
నువ్వులు ఉంటే నువ్వులు కూడా యాడ్ చేయొచ్చు. మేమైతే నువ్వులు యాడ్ చేయట్లేదు. మేము సాటర్డే పూట ఎక్కువగా తింటూ ఉంటాం. సాటర్డే నువ్వులు తిన్నాం కదా, అందుకే నువ్వులు యాడ్ చేయలేదు. మీరు నువ్వులు ఇష్టమైతే నువ్వులు కూడా యాడ్ చేయొచ్చు. జీలకర్ర, వాము యాడ్ చేసుకున్నాం. మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూసారా ఎలా మరుగుతుందో? ఈ మరుగుతున్నంతసేపు కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు రవ్వ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది నెమ్మదిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒక చేతితో కలుపుతూ ఉండాలి, ఒక చేతితో రవ్వ ఒకేసారి వేయకూడదు. నెమ్మదిగా చూపిస్తున్న విధంగా నెమ్మదిగా వేసి కలుపుతూ ఉండాలి. ఒకేసారి వేస్తే ఉండలు కట్టేస్తుంది. సో నెమ్మదిగా ఒక చేతితో వేస్తూ ఒక చేతితో కలుపుతూ ఉండాలి. రవ్వ అయితే వేసేసిన తర్వాత అలా మరుగుతూ ఉంటుంది. మనం నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. కలపడం మానేస్తే ఉండలు కట్టేస్తూ ఉంటుంది అన్నమాట. సో నెమ్మదిగా అలా కలుపుతూ ఉండాలి. స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంచేయాలి. చూసారా అలా చిక్కపడుతుంది. కలుపుతూ ఉంటే అలా చిక్కపడుతూ ఉంటుంది. మనం కలపడం మాత్రం మానకూడదు. అలా కలుపుతూనే ఉండాలి. అలా చిక్కపడిపోతుంది. చూసారా కొంచెం కొంచెంగా చిక్కపడుతుంది నూక. అలా కలుపుతూ ఉండాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ వడియాలు. చూసారా చిక్కపడిపోయింది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన వరకు కలుపుతూ ఉండాలి. ఇంకా అయిపోయినట్లే. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేయడమే. ఒక కాటన్ క్లాత్ పైన ఒక సిల్క్ చున్నీ లాంటిది ఏమైనా ఉంటుంది కదా, కిందన కాటన్ క్లాత్ వేయాలి. వేసిన తర్వాత పైన చున్నీ లాంటిది వేసి ఇప్పుడు చిన్న బౌల్లో తీసుకోవాలి. చిన్న బౌల్లో తీసుకొని మళ్ళీ ఇది ఎండిపోకుండా గట్టిపడిపోకుండా దీన్ని మళ్ళీ పెద్ద గిన్నెలో ఉంది కదా, అది దాని మీద మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న గిన్నెల్లో తీసుకొని వడియాలు అయితే పెట్టుకోవాలి. సో నేను ఒక చిన్న గిన్నెలో స్పూన్ పెట్టుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇది గట్టి పడిపోకుండా మళ్ళీ మూత క్లోజ్ చేసేయాలి. మనం మేడ మీదకి వెళ్ళి ఎండలో పెట్టాల్సిన పని ఏమీ లేదండి. ఇంట్లోనే ఫ్యాన్ కిందన ఇలా చిన్న బౌల్లో తీసుకొని స్పూన్తో అలా వేసేసుకోవడమే చూపిస్తున్న విధంగా. లైన్గా ఒక వరుసలో వేస్తే మనకు కూడా ప్లేస్ అయితే కలిసి వస్తుంది. చూసారు కదా, చిన్న బౌల్లో తీసుకొని అలాగా స్పూన్తో నెమ్మదిగా వేసేయాలి. ఆ పెద్ద బౌల్ ఉంది కదా గిన్నెలోని, దానిపైన అయితే మూత పెట్టుకోవాలి. ఫ్యాన్ కిందనే ఇంట్లోనే వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్యాన్ కిందనే వేసేసుకోండి. కిందనైతే కాటన్ క్లాత్ వేయాలి. దానిపైన చున్నీ ఉంటుంది కదండి, చున్నీ క్లాత్ వేసి దీనిపైన వేయాలి. ఒక 3 hours ఇక్కడే ఫ్యాన్ కిందనే ఎండిపోతే తర్వాత ఇలా తీస్తే ఒక్కొక్కటి ఎలా అంటే ఒక బిల్లల్లా వచ్చేస్తాయి అన్నమాట వడియాలు. అవన్నీ తీసుకువెళ్ళి మేడ మీద ఎండబెట్టుకుంటే 3-4 days ఎండితే బాగానే అయిపోతాయి. సో మనం మేడ మీదకి వెళ్ళి ఎండలో నెమ్మదిగా ఇంత మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా స్పూన్తో వేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని ఫ్యాన్ కిందన కాటన్ క్లాత్ పైన చున్నీ క్లాత్ వేసి నెమ్మదిగా కొంచెం కొంచెంగా ఒక్కొక్క స్పూన్తో వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా అన్నీ వేసేస్తాను. ఒకసారి అలా చూసేయండి. ఈజీగా ఇంట్లోనే ఉన్న రేషన్ బియ్యంతో చేసేసుకోవచ్చండి. సగ్గుబియ్యం, రేషన్ బియ్యంతో చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఒకవేళ మేడ మీద ఎండబెట్టుకునే ప్లేస్ లేదు అంటే ఇంట్లోనే లైట్గా ఫ్యాన్ కిందనే రోజు ఎండబెట్టేసుకోవచ్చు. సో నేనైతే అన్నీ పెట్టేసుకున్నాను. అలా చూసేయండి, ఇలా పెట్టేశాను మొత్తం చున్నీ అంతా. ఆ గిన్నెతో చేశాను కదా పెద్ద గిన్నె, ఈ చున్నీ మీద వేసాను కదా, అన్నీ సరిపోయాయి. ఇప్పుడు 2 hours అయిపోయిన తర్వాత మేడ మీదకి తీసుకువెళ్ళానండి.
చూసారు కదా అవన్నీ వడియాలు ఎలా వచ్చేసాయో. వెంటనే 2 అవర్స్ తర్వాత అన్నీ తీసేయాలి. మళ్ళీ 2 అవర్స్ తర్వాత తీయకపోతే ఏమవుతుందంటే చున్నీకి గట్టిగా అతుక్కుపోతాయి. మనం పీకినా సరే రాదు, చున్నీ చిరిగిపోతుంది. సో మనం 2 అవర్స్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తాయి చూసారు కదా. అప్పుడు అవన్నీ తీసేసి మనం మేడ మీదకి వెళ్ళి ఒకసారి తిరగాలేసుకొని దూరంగా అవన్నీ తీసేయాలన్నమాట. వాటి ప్లేసుల నుంచి ఇలా తీసేసి ఇప్పుడు నేను చూపిస్తే మీకు అర్థమవుతుంది. అవన్నీ తీసేసాం కదా, తీసేసి కిందనే అన్నీ తీసేసి పైకి తీసుకొచ్చాను చున్నీ మీద. సో అవన్నీ విడివిడిగా ఇలాగ దూరంగా పరుచుకోవాలన్నమాట. చాలా ఈజీగా వచ్చేస్తాయి. మళ్ళీ 2 అవర్స్ తర్వాత తీయకపోతే చున్నీకి గట్టిగా అంటుకుపోతాయి అన్నమాట. సో 2 అవర్స్ తర్వాత తీసేసి అప్పుడు మేడ మీద ఎండలో ఎండబెట్టుకోవాలి. దూరంగా వేసి. ఎండ అయితే చాలా ఉంది. ఎండాకాలం కదా, మే మంత్ కదా, ఇదే పర్ఫెక్ట్ టైం ఫర్ వడియాలు పెట్టుకోవాలంటే ఇదే మంచి టైము. కిందనే నేను 2 అవర్స్ అయిపోయిన తర్వాత అన్నీ తీసేసాను అనమాట. అంటుకున్నవన్నీ తీసేసి మేడ మీదకి వెళ్ళి మళ్ళీ అవన్నీ విడివిడిగా ఇలా వేసి ఎండబెడుతున్నాను అనమాట. అదే ముందే మనం అవి పీకలేదు అనుకోండి, చున్నీకి అంటుకుపోతాయి. అవి మళ్ళీ రావు, చాలా కష్టమైపోతుంది. సో అవి ఎలా ఉన్నాయి చూడండి, ఇడ్లీ ముక్కల్లాగా ఉన్నాయన్నమాట. అవన్నీ దూరంగా మళ్ళీ నీట్గా ఎండబెట్టుకోవాలండి. ఆ కాటన్ క్లాత్ పైన చున్నీ వేసాను కదా, సేమ్ అలాగే వేయాలి. వేసేసి మొత్తం అన్నీ దూరంగా వేసేసుకుంటే కిందన ఆల్రెడీ తీసేసాం కదా డ్రై అయిపోయిన తర్వాత, దూరంగా వేసేసుకోవడమే. మధ్యలో ఉండిపోయి ఇలాగా పెట్టుకొని తీసుకొచ్చాను. మధ్యలో ఉండిపోయి కదా, అవన్నీ బాగా ఎండాలి అంటే దూరంగా వేసుకోవాలి. 1 డే ఇలా ఫుల్గా ఎండలో ఉదయాన్న వేసేసామనుకోండి, ఎండిపోతాయి బాగా. తర్వాత పళ్ళెంలో 2-3 డేస్ ఎండలో బాగా ఎండిపోతే ప్రిపేర్ అయిపోయినట్లే. ఇప్పుడైతే అన్నీ వేరు చేసేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్ టైంలో వేపుకొని టీ టైంలో తినొచ్చు. సాంబార్ రసం చేసుకున్నప్పుడు కూడా వడియాలు చాలా బాగుంటాయి అన్నంతో. మీరు కూడా అందరూ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నేను అవన్నీ దూరంగా పరిచేస్తున్నాను ఫాస్ట్గా ఎండిపోవాలి అని. మళ్ళీ అన్నీ ఒక దగ్గరే ఉండిపోతే ఎండవు కదా, అందుకనే దూరంగా అన్నీ ఒక దగ్గరికి వచ్చేసాయి నేను కింద నుంచి పైకి తీసుకొచ్చినప్పటికి. సో అవన్నీ దూరంగా వేస్తే బేగా ఎండిపోతాయి. తర్వాత రోజు నుంచి పళ్ళెంలో 3 డేస్ రోజు ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ డే అయితే ఇలాగా చున్నీ పైన వేసుకుంటాము. మెత్తగా ఉంటాయి కదా, ఇడ్లీలాగా. చూసారు నా చేతిలో ఉంది, అలా ఉంటాయి. సో దూరంగా అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వీటి మీద ఒక శారీ పరిచేసి ఇంకా కాకులు ఏమి ముట్టకుండా మంచి ఎండ టైంలోనే వేయాలి. చూసారా, ఫస్ట్ టైం మేడ అంతా క్లీన్ చేసేసాము వడియాలు పెట్టాలని. సో ఇప్పుడు చున్నీ దానిపైన శారీ కానీ ఇంకొక చున్నీ ఉంటే ఆ చున్నీ కానీ క్లాత్ పైన మళ్ళీ ఇంకా ఇలా వేసేయాలి. నేను చూపిస్తున్న విధంగా వేసేస్తే బాగా ఎండిపోతాయి. డస్ట్ ఏమైనా ఉంటే పట్టదు అన్నమాట, డస్ట్ దాని మీద పడదు. ఎండ అయితే చాలా ఉంది, ఇలా ఎండ టైంలోనే పెట్టుకోవాలి. అలాగా మమ్మీ వీడియో తీసారన్నమాట. ఇటు ఎండకైతే చెట్లు అయితే బాగా మొక్కలన్నీ వాడిపోయాయి. రోజు వాటర్ వేస్తున్నా సరే వాడిపోతున్నాయి. ఇంకైతే అవి అయితే ఎండుతూ ఉంటాయి, మనం అయితే కిందకి వెళ్ళిపోవచ్చు. సో మనం అవన్నీ ఈ రోజంతా ఎండిపోతే రేపటి నుంచి మనం పళ్ళెంలో అవన్నీ తీసుకొని ఇంకా పళ్ళెంలో ఎండబెట్టేసుకోవచ్చు 3 డేస్ని. సో అవి ఎండబెట్టేసాం కదా, ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను. సో అవి అయిపోయాయి కదా, 3 డేస్ ఇలా ఎండిపోయాయండి. పళ్ళెంలో చూపిస్తాను కదా, ఇవైతే 3 డేస్ ఎండబెట్టాను. చున్నీ మీద వేసి చూపించాను కదా, తర్వాత రోజు నుంచి పళ్ళెంలోనే ఒక 3 డేస్ బాగా ఎండిపోయిన తర్వాత ఇలా అయిపోతాయి అన్నమాట. ఇలా చూసారు కదా బ్లాక్ కలర్లో, అవైతే పళ్ళెంలో వేస్తుంటేనే చాలా సౌండ్ వస్తుంది. చూసేయండి. ఇంకా మనం దీన్ని వేయించిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ వడియాలు అయితే వేయాలి. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. సో ఒకటి వేసి చూశాను మరిగిందా లేదా అని, ఇంకా ఆయిల్ అయితే మరగలేదు. ఇప్పుడు ఆయిల్ మరిగింది. చూసారు కదా, వడియాలు ఇలా వేసేసుకోవాలి. ఆయిల్లోని వేసేసుకొని అలా కలుపుతూ ఉంటే బాగా పొంగుతాయి. చాలా బాగుంటుంది. రసంతో సాంబార్తో కూర కొంచెం ఉన్నప్పుడు అడ్జస్ట్ అయిపోవచ్చు వడియాలు వేసుకొని.
సో సాయంత్రం ఎప్పుడైనా ఏమైనా తినడానికి లేనప్పుడు అయితే మేమైతే టీ టైంలో కూడా ఒక్కొక్కసారి వేయించుకొని తింటాము, బాగుంటాయి. వడియాలు కూడా ఇలా వేయించుకునేది కూడా మీకు చూపిస్తున్నాను, మీకు అర్థం అవ్వాలని. 3 days ఎండిపోయిన తర్వాత బాగా ఎండిపోతేనే ఇలా బాగా పొంగుతాయి అన్నమాట, చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. మనం స్టార్టింగ్ ఎంత అయితే వేసామో స్పూన్ తోటి అంత పెద్ద సైజు వడియాలు వస్తాయి అన్నమాట. ఫస్ట్ మనం స్పూన్తో వేసినప్పుడు ఇంత పెద్దవే కదా వేసాము, అంత సైజే వచ్చాయి వేయిన తర్వాత, బాగా వేగిన తర్వాత. ఫస్ట్ డ్రై అయిపోయినప్పుడు చిన్నవి అయిపోయాయి కదా, మీరు అనుకొని ఉండొచ్చు చిన్నవే అయిపోయాయి. సో వేగిన తర్వాత మనం ఫస్ట్ స్పూన్తో ఎంత సైజు వేసామో అంత సైజే వడియాలు వేగిన తర్వాత అంత పెద్దవి వచ్చాయి. చాలా క్రిస్పీగా వైట్ కలర్లో చూసారా ఎంత బాగా వచ్చాయో. చూస్తుంటేనే తింటుంటే కరకరగా చాలా బాగున్నాయి క్రిస్పీగా. ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా బాగుంటాయి. ఇంట్లోనే చూసారా చాలా ఈజీగా ఇంట్లోనే రేషన్ బియ్యము, సగ్గుబియ్యము, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, వాము ఈ ఐటమ్స్ ఉంటే మనం ఇంట్లోనే ఈజీగా చాలా రుచికరమైన వడియాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం. చూసేయండి, మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.